మోదీ వచ్చేదానికి మంచిగా అనిపిస్తుంది. ఇంత సంవత్సరాల తర్వాత రామ మందిర్ ఓపెన్ అయింది కదా, అందుకే ఈరోజు చాలా పండుగ రోజు కాబట్టి అంతా హ్యాపీగా ఉంది. అంతే. అవునవును, స్టేట్ మొత్తం మంచిగా ఉంది. అందరూ ఫీలింగ్ మంచిగా ఉంది. ఇలాగే ఉండాలి. అందరూ రామ భక్తులు కూడా ఇలాగే మంచిగా ఉండాలి, ఆనందంగా ఉండాలని కోరుకుంటాం. జై హనుమాన్. సూపర్ అన్న. ఎగ్జాక్ట్ మన ఇప్పుడు అయోధ్య కడుతురు కదా, దాని గురించి ఏం లే మంచిగా చెప్పండి. సూపర్ హిట్ సినిమా మాత్రం. అయోధ్య కడుతురు కదా ఇప్పుడు మనకి. అయోధ్య కడుతురు కదా. అయోధ్యనా? నాకు అర్థమైతే లేదన్న. మన రామ మందిర్ కడుతురు కదా అన్న, దాని గురించి ఏమని చెప్తారా? దాని గురించా ఏం చెప్తాను, మనకు వద్దలే. సినిమా ఎట్లుందా మేడం? సినిమా ఎట్లుందా? సినిమా ఎట్లుందా? సూపర్ అన్న. సినిమా ఎట్లుందా? సూపర్. సూపర్ బ్రో, మూవీ ఎక్సలెంట్. ఇప్పటికే నేను 10 times చూసాను మూవీ. ఎక్సలెంట్ అనమాట. అంతే. ఆ డైరెక్టర్ కూడా 2-3 సినిమాలు తీశాడు కదా, సూపర్ తీశాడు. తర్వాత వచ్చేసి మనకి ఇప్పుడు తేజ సర్జా చిన్న హీరోని పెట్టుకొని అంత వండర్ఫుల్ మూవీ తీశారంటే అసలు అదిరిపోయింది అనమాట. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇంకో క్వశ్చన్, అయోధ్య కడుతురు కదా, దాని గురించి. అయోధ్య కడుతురు బ్రదర్. అసలు ఇక మన దేశాన్ని ప్రపంచ నలుమూల స్థాయి నుంచి, ప్రపంచం నుంచి 40 ప్రతినిధులు వచ్చి చూస్తున్నారంటే చాలా ఒక ప్రౌడ్గా, అంటే ఒక ఇండియన్గా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను అనమాట. ఒక హిందువుగా వచ్చేసి ఆ అయోధ్య కట్టడం అనేది అసలు అన్బిలీవబుల్ అనమాట. ఇంతవరకు ఎవరు ఊహించలేదు. మన గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు కడుతుంది. చాలా హ్యాపీగా ఉన్నాము. సూపర్ అనమాట. కానీ ఒకటే డిసప్పాయింట్, అక్కడికి వెళ్ళలేకపోయామని. కానీ ఖచ్చితంగా మనం టీవీలో చూసి మనం చేద్దాము. జై శ్రీరామ్, జై హనుమాన్. థ్యాంక్ యూ. అన్న సినిమా అదిరిపోయింది అన్న. అసలు ఒక్కొక్క షాట్ మైండ్ బ్లోయింగ్, లోపల మైండ్ పోతుంది, లోపల మైండ్ దెంగేస్తుంది లోపల. ఓం గారిని ఒకసారి వేసుకోవాలి దీన్ని బట్టి చూస్తే. చెప్తున్నా ఏం లేదు, సినిమా బ్లాక్ బస్టర్ అంతే, ఇంకేం లేదు. దానికి చెప్పడం మాట లేవు అసలు, అంతే అన్నయ్య. అసలు ఇన్ని ఇయర్స్ తర్వాత మన అయోధ్య గుడి కట్టినాము. మేము అది ఈరోజు గుడికి వెళ్ళి హనుమాన్ మూవీకి వచ్చినాము. అసలు ఎట్లా అంటే ఎంత హ్యాపీగా ఉందంటే నరేంద్ర మోడీ వల్ల మొత్తం ఇదంతా అయింది. ఎందుకంటే ఇన్ని ఇయర్స్ నుంచి ఇంతమంది ట్రై చేసినా ఎవరు చేయలేరు. ఇంకా నరేంద్ర మోడీ రాగానే చేసిండు. నిజంగా గ్రేట్, అందరికన్నా గ్రేట్. ఇప్పటిదాకా వచ్చిన ప్రైమ్ మినిస్టర్స్లో అందరికన్నా బెస్ట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. ఏం లేదు, అయోధ్యలో టెంపుల్ కట్టిరు కదా, అది మనది, మన మందిర్ మనది. మనం మన టెంపుల్ని డెవలప్ చేసుకోవాలి. కట్టింది చాలా హ్యాపీగా ఉంది. అయోధ్య అనేది రాముంది. ఈ అయోధ్యనే కాదు, ఇంకా మనది ఏమంటారు కృష్ణుడిది బయట అన్నీ తీయాలా. పాకిస్తాన్ గుడిలు కూడా బయటకు తీయాలా. తీసి అన్నీ మన గుడిలు, మన చరిత్ర మనం మూసుకుంటున్నాం మనకు గెలవక. ఏందంటే ఈ చరిత్ర మూసుకున్న వల్ల మనం మొత్తం ఇంకల వాడిపోయినాం. చైనా ముందుకెందుకు పోయింది? బుద్ధుడు మనోడే, ఇండియా నుంచి పోయినోడే. చాలామంది బయటికి వెళ్ళిపోయి బయట డెవలప్ అవుతారు. మన చరిత్ర మనం మూసుకునే వల్ల అయింది. ఇప్పుడు మోడీ వల్ల అయోధ్య ముందుకు వచ్చింది. దీనివల్ల ఇంకా ముందుకు పోతామని నా ఫీలింగ్ కాదు, పోతాం. మళ్ళా రామరాజ్యం రావాలని అనుకుంటున్నాం. ఇన్ని సంవత్సరాల చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇది చాలామంది చనిపోయి ప్రాణాలు అయ్యి, చాలామంది గొడవలు అయ్యి తర్వాత వచ్చింది. ఎందుకంటే అంత ఈజీగా రాలేదు, అది కష్టమే. అంత జల్దీ రావాలంటే మోడీ ఒక్కడ గుంజుకొచ్చిండు. ఎందుకంటే నెక్స్ట్ పీఎం కూడా మోడీయే ఉండాలా సెంట్రల్లో. నెక్స్ట్ బీజేపీ రావాలమ్మా. రాజాసింగా ఆయనకి ఇక చెప్పొద్దు, ఆయన కింగే, ఆయన 1 నంబర్ బాద్షా. దుల్పేట్ మొత్తం అయినదే. ఆయన వచ్చే వారికి దుల్పేట్లో అయిననే ఎమ్మెల్యే. పీఎం చేసినా మాకేం కాదు, ఎందుకంటే అట్లాంటి వాళ్ళే ఉండాలి మాకు సెంట్రల్లో. లేక సెంట్రల్లో రాముళ్ళు అంటాడు దుల్పేట్కి ఆయన.